హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వెరైటీగా లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దామా? ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ రైసు. ముందుగా మిక్సీ గిన్నెలోకి కొబ్బరి, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఉప్పు వేసేసి కొంచెం కచ్చా పచ్చాగా కాకుండా అటు ఇటు కాకుండా కొంచెం మీడియంలో పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగాక వేరుశెనగ గుళ్ళు, మినపప్పు, ఉద్దిపప్పు, జీడిపప్పులు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలా మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. అవి బాగా వేగాక కొంచెం ఆవాలు వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఆవాలు కూడా వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేయాలండి. అది కొంచెం వేగాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసేసి కొబ్బరి పేస్ట్ అది కూడా వేసి ఆయిల్‌లోనే బాగా ఫ్రై చేయాలండి. ఇది ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఆ స్మెల్ అనేది ఉంటుందండి. ఆ స్మెల్‌కి ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది. అంత మంచి స్మెల్ వస్తుంది. ఇది మసాలా వేయంగానే అది బాగా వేయించేసాక స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం బాగా వడగట్టేసి ఏం లేకుండా వేసేసుకొని కలబెట్టుకోవాలండి. ముందుగా మనం రైస్ చేసి పెట్టుకొని రైస్ కొంచెం చల్లగా చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా వేసేసి రైస్‌లో వేసి కలుపుకోవాలి. బాగా కలిపేయాలండి. గరిటెతో అలా కాకుండా చేత్తోనే కలిపితేనే మనకు లెమన్ రైస్ టేస్ట్ అండి. చేత్తోనే బాగా కలిపేసేయాలి. ఉప్పు చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ లెమన్ రైసు చాలా బాగుంటుంది. ఎంత తిన్నా కూడా కడుపు నిండదండి. ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది. ఇది వచ్చేసి నాకు మా అమ్మ నేర్పించింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఎలా ఉందండి వీడియో? వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.